ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక ప్రతిరోజు లెక్కనే ఇయాల కూడా మీ గౌరమ్మ మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాని. మరి క్యాపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. పబ్లిక్ మీకు ఈ ముచ్చట తెలిసిందా? చెయ్యి పార్టీ లీడర్ పొన్నం ప్రభాకర్ సారు ఇవాళ మస్తు అలిగిండట, మస్తు హట్ అయిందట. అందరూ ఈ ముచ్చట మీదనే గుసగుస పెట్టుకుంటున్నారు. అగో చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక పొన్నం ప్రభాకర్ సారు మంత్రి కూడా అయిండు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలిగిండు? కొంపదీసి సీఎం రేవంత్ అన్నకు పొన్నం సారుకు అసలు పడతలేదా ఏంది అని లేనిపోని ఆలోచనలు చెయ్యకుండా ఆయన అలకకు కారణమేందో అరుచుకున్నద్దాం నడుపురు. అగో మంత్రి పొన్నం సారు బగ్గనే హట్ అయినట్టున్నాడు కదా, అలిగి రోడ్డుకు నడిమిట్లా కూర్చున్నాడు. అయ్యో ఏమైంది సారు, ఎవలేమన్నారు మిమ్ములా? అదన్నట్టు అసలు ముచ్చట ఇయాల పట్నంలున్న బల్కంపేట ఎల్లమ్మ లగ్గం జరిగింది. గా కార్యానికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిద్దామని పోయిండట సారు. మేయర్ విజయలక్ష్మి మేడం కూడా వచ్చింది. మరి మంత్రి సారు మేయర్ మేడం వస్తున్నదంటే పోలీసోళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలే ఏం కథ, అసలు ప్రోటోకాలే పాటియలేదట. ఇక భక్తుల రద్దీ ఎక్కువుండే వరకు తోపులాట జరిగిందట. ఇంకా జరసేపు గీన్నే ఉంటే మా పని ఖతమే అనుకొని హుషార్తనంతోని పక్క కూరుకచ్చి గిట్ల నడి రోడ్డు మీద అల్గి కూసున్నాడు సారు. జర్రైతే మా పానమే పోతుండే, మీరందరు ఏం చేస్తున్నారయ్యా అని పోలీసోళ్ళ మీదకి బగ్గనే గరమైండు. మీ ఏర్పాట్లు గీంత పూర్తున్నాయంటే మేం రానే రాకపోదుమని పట్నం కలెక్టర్ మీదకి కూడా సీరియస్ అయిండు. ఇక అటెన్క పోలీసోళ్ళు అధికారులు నచ్చజెప్పే వరకు పోయి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఇక మంత్రి గారు నడి రోడ్డు మీద కూసున్న వీడియోలు వైరల్ అయ్యే వరకు అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని అంతటా టామ్ అయింది. ఇదేంద్రో ఈ పంచాది అటు తిరిగి ఇటు తిరిగి ఏదో పెంటయ్యేటట్టే ఉన్నదని ఎంబటే మీడియా ముంగట గిట్ల చెప్పిండు. పరిస్థితిని చక్కదిద్దడానికి ఆడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. ఇన్నరా నేను అలగలేదు, అయినా అమ్మవారి భక్తులం మేమెందుకు అలుగుతాం అని సారు బగ్గనే కవరింగ్ చేసిండు కదా. అయినా పోలీసోళ్ళదైనా ఏం పద్ధతి అన్నట్టు మంత్రసొంటి విఐపీలు గుడికస్తున్నారంటే గిట్లనేనా ఏర్పాట్లు చేసేది? ప్రోటోకాల్ పాటియద్దా? అయ్యా పోలీసార్లు, అసలుకే పట్నంలో నెల రోజులు బోనాల పండుగ ధూమ్ ధామ్ ఉంటది. జర భక్తులకు ఎసుంటి తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు జయ్యుండ్రయ్యా. ఎందుకంటే మంత్రి గారికే గీ పరిస్థితి ఏర్పడ్డదంటే ఇక సామాన్య భక్తుల గోసలు చెప్పవసం కాదు. అయినా మంత్రి గారికి గీ పరిస్థితి రానికి సీఎం రేవంత్ అన్న కూడా ఓ కారణముల్లా. హోమ్ మినిస్టర్ పదవిని గాయన తాన్నే పెట్టుకున్నాడు. అసలుకే సారు జిల్లాల పర్యటనలని మీటింగ్లని దినాం బగ్గనే బిజీ ఉంటాడు. అన్ని శాఖలు ఒక్కడే చూసుకొని అందరిని సముదాయించాలంటే తిప్పలే కదా. గదేగా హోమ్ మినిస్టర్ పదవిని ఎవలకోకలకిస్తే ఆళ్ల పనాలు చక్కగా చూసుకొని అన్ని ఏర్పాట్లను గట్టిగా చూడుండ్రని పోలీసోళ్లకు గట్టిగా ఆర్డర్లేస్తారు కదా. చూడాలే మరి రేవంత్ అన్న మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తాడో, కడమ మంత్రి పదవుల బాధ్యతలను కడమోళ్లకు ఎప్పుడప్పజెప్తాడో అని అంటున్నారు. పోలీసోళ్ల నిర్లక్ష్యం చెయ్యబట్టి బల్కంపేట కాడ జరిగిన గీ రచ్చని చూసినోళ్ళు. అయింది పెద్ద పంచాదే అయింది. ఎప్పటికెంచో అవుతుంది అనుకున్నారు కానీ జరంత ఆలస్యంగా అయింది. గప్పట్ల చూస్తేనేమో అంత మంచిగానే ఉన్నది, అన్ని పంచాదులు తెగినాయి అన్నట్టు కనబడ్డది. కానీ గదంతా ఊత్తదే అని తేలిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైతలేదు కదా. మొత్తం ముచ్చట చూడుర్రి, మీకే ఎరుకైతుంది. జనసేన తిరుపతి టికెట్ కిరణ్ రాయలన్నకే అత్తది కావచ్చు అనుకున్నారు ఎలక్షన్ల ముంగట. అయితే పంకపాటికేం చచ్చిన ఆరాని శ్రీనివాసులు సార్కు పోయే వరకు బగ్గనే అయింది లొల్లి గప్పట్ల. జనసేననే కాదు సైకిల్ పువ్వు పార్టీ లీడర్లు కూడా బగ్గనే లొల్లి పెట్టిర్రు. ఇక పవన్ సారు కూసుండి అందర్ని బుద్రకిచ్చిండు. ఇక ఏ లొల్లి లేదని అనుకున్నారు గాని లోపటనే మస్లీ గియాల బయటికొచ్చినాయి గా పంచాదులు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలన్న ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సారు నడమ మాటల యుద్ధమైంది. ఇయాల వెట్టుకున్న కూటమి మీటింగుల పంకపాటి సర్కారున్నప్పుడు మస్తుగా కేసులైనాయి, జైళ్లకు పోయినాం, గవన్నీ భరించి కూటమి సర్కారు గెలుపు కోసం మస్తుగా పనిచేసినాం అని యాద్ చేసుకున్నాడు కిరణ్ రాయలన్న. గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్ది కేసులు పెట్టుకున్నాడు కూర్చోవాలి ఇక్కడ. డజన్ల కొద్ది 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి. మా చిన్నాన్న కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామర్ది బంధువు అవుతాడు,
అనేసి దయచేసి చేర్చుకోవాలి, ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. ఆరని శ్రీనివాసులు సారు ఎలక్షన్ల ముంగట పంకపాటికెంచి జనసేనలకు జంపై టికెట్ తీసుకున్నాడు అని మనసులో పెట్టుకొనే అన్నట్టున్నాడు కిరణ్ అన్న. ఇక మా సుట్టపోళ్ళున్నారు, మా తమ్ముడున్నాడు, బామ్మర్దున్నాడు అని ఎవ్వలను పడితే ఆళ్లనే పార్టీల షేరిక చేసుకొని ఆళ్లను అందలం మీద కూసోబెట్టద్దు అని కిరణ్ రాయలన్న మాట్లాడిన మాటకు బగ్గనే హట్టయినట్టున్నాడు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సారు. ఇక ఏది పడితే అది మాట్లాడద్దు అని జర్రంత గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మేము జైలుకు పోయినాము, ఇంకొకటి పోయినాము, దానికి పోయినాము అనేసి. ఎందుకు జైలుకు పోయినారు అనేసి వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాలనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, ఖచ్చితంగా కూడా వాళ్లకు పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, బీజేపీ పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా కూడా నేను చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తాం అనే అంటున్నాడు ఎమ్మెల్యే సారు. ఏం గుర్తింపో గాని అధికారం వచ్చిన నెలకే గిట్ల పంచాదులు అవుతున్నాయనంటే ఇంకా ముంగట గిలాసా పార్టీలకు గట్టిగానే అయితాయి కావచ్చు లోలి పంచాదులు. అసలు గప్పుడే మాకు కావాలంటే మాకే కావాలని మస్తుగా లోలిలైనాయి కదా కూటమిల. ఇక ముంగట ఖచ్చితంగా కూటమిల కూడా శీలికత్తది కావచ్చు అని అంటున్నారు గిలాసా పార్టీల గీ లొల్లిని చూసిన పబ్లిక్. మరి గీ లొల్లి మీద పవన్ సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఎట్లా బుద్రకి తెలంగాణలో ఇప్పుడు ఒకటే పదం మస్తు ఫేమస్, గదే ఫిరాయింపులు. కారు పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలకు జంప్ అవుతున్నారు. గివెక్కడి ఫిరాయింపులు రా నాయన, రెండొద్దులకోగలు పోతనే ఉన్నారు కారు దిగి అని పబ్లిక్ అంతా పరేషాన్ అవుతున్నారు. కానీ గా ఫిరాయింపులు ఆగుతలేవు. అయితే ఇప్పుడు గవే ఫిరాయింపుల మీద ఢిల్లీకి పోయి మాట్లాడిండు కేటీఆర్ అన్న. మరి ఏం మాట్లాడిండో పురాగా చూసిరా పోరే. కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీల షరీకైన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీల మీద యాక్షన్ తీసుకోవాలని బగ్గనే పోరాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. స్పీకర్ సార్కు, పెద్ద కోర్టుకు ఇట్లా ఏడ ఛాన్స్ ఉంటే ఆడ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఏడ పని కాకపోతే కొత్తకు దేశ పెద్ద కోర్టుకు కూడా పోతామంటున్నారు ఫిరాయింపుల ముచ్చట మీద. అయితే దేశంలో ఫిరాయింపుల కార్యానికి శంకుబండ వాతిందే చెయ్యి పార్టీ అని గరమైండు కేటీఆర్ అన్న. ఎందుకంటే ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1967లో ఆనాడు హర్యానాలో గయాలాల్ అని ఒక ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్గా గెలిస్తే ఒక 15 రోజుల్లోనే 3 సార్లు ఆయనని పార్టీ మారేటట్టుగా కాంగ్రెస్లోకి, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చేసింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర పుస్తకంలో పాఠం చెప్పినట్టే చెప్తున్నాడు కదా కేటీఆర్ అన్న. 1967లోనే ఫిరాయింపు చేసిందట చెయ్యి పార్టీ. పెద్ద చరిత్ర ఉన్నది కదా. ఇక తెలంగాణలో ఈ ఫిరాయింపుల ఆచారాన్ని మొదలుపెట్టింది వైఎస్ఆర్ సారేనట. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004లో రాజశేఖర రెడ్డి గారు కాదా? 2004లో టీఆర్ఎస్కి 26 మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు? మొదలు పెట్టింది కాంగ్రెస్. 2004లో ఉద్యమం టైంలో కారు పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో నుంచి 10 మందిని గుంజుకున్నాడట గప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సారు. గందుకేనో ఏమో తెలంగాణ వచ్చి కారు పార్టీ అధికారంలోకి వచ్చినాక చెయ్యి పార్టీ, సైకిల్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చాలా మందిని పార్టీలకు గుంజిండు కేసీఆర్ సారు. కానీ అసలు ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని యాద్ చేసి పెద్ద పంచే చేసిండు కేటీఆర్ అన్న. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది. తెలంగాణలో కారు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్పించుకుంటూనే చెయ్యి పార్టీల నుంచి వేరే పార్టీల షరీకైన చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఇక రాహుల్ గాంధీ గారు అయితే మరింత విడ్డూరం. ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు. మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే
మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. గమ్మత్తే ఉన్నది కదా చెయ్యి పార్టీలో ముచ్చట. దేశంలో మొదలు ఫిరాయింపుల ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ, అటెన్కల ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు ఫిరాయింపులు చేసుకుంటున్నదే కాంగ్రెస్ పార్టీ. మనదేమో సోమవారం, మందిదేమో మంగళవారం అన్నట్టే ఉన్నది చెయ్యి పార్టీ కథ. ఇన్నొద్దులు పంచాయతీలకే బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాం కానీ ఫిరాయింపులకు కూడా అంబాసిడరే కదా అని కారేటం ఆడుతున్నారు గీ ముచ్చటరికైనా పబ్లిక్. అయినా ఎందరూ ఎన్ని ఫిరాయింపులు చేసినా పార్టీ మాయేటోళ్లకు కొంచెమైనా ఉండద్దా అని అంటున్నారు ఇంకొందరు. అది కూడా కరెక్టే కదా మరి. ఇక పబ్లిక్ ఇక రోజుకో పంచాది ముంగటేసుకునే మా మూసలు మోతే మరి ఇయ్యాలే మీ కూడా ముంగటేసుకున్నాడు. ఒకసారి అరుచుకొని వద్దాం నడుగురి. ఓ తాత ఏందే కథ? వచ్చే 5 ఏళ్ళ వరకు వాటితోటి ఏం పని ఉంటుంది అని ఇగో ఈ కవర్లో పెట్టి దాచిపెట్టినా కానీ మరి ఇవి ఈ కవర్లు కూడా కానత్తలేవు కదా. మరి ముసలిది వేటికి అక్కర రావనుకొని వాటిని తీసి అవతల పారేసింది ఇట్లా ఏంది? అగో 5 ఏళ్ళ వరకు అక్కడే కచ్చేటి ఏంటి? నువ్వు గంత జాగ్రత్తగా ఓరకు దాచినవి ఏంటి? అరే మరి ఇది ఏడే దాచి మునటం చేసింది కావచ్చు. అలా లక్ష్మే, ఈ కవర్ సంచిలా కారు పార్టీ కండువాలు ఉండే కాదే ఏడబెట్టినావు? అరే నేను అన్ని పక్కకు దాచిన కాదే ఏంది? ఇప్పుడు ఆ పార్టీ కండువాలతోటి ఏం పని ఉంటుంది అని కొంగల్ గిత్త వాళ్ళకుంటా నారిమాడి చుట్టూ బెదుర్లు కట్టినావు. ఓ నేను వచ్చా మన్ను కొట్ట గట్ల చేస్తావే. అరే కారు పార్టీ ఓడిపోతే కండువాలతోటి పని ఉండదు అరే నీ కరం తక్కువ మొక్కంలో చెప్పు. ఇక కత్తిరి 4 కండువాలు దొరికినాయి తాత మా ఇంట్లో. అయ్యో గివే దొరికినాయా? మరి ఖర్చు చల్లకుండా వీరికైనా చాలు మరిగా. వీటిని మెడలు వేసుకొని మనం మెడలు వేసుకో, నేను వీటిని పక్కకు పెడతాను. అగో ఓ పక్క అధికారం కోల్పోయి ఇంకో పక్క రోజుకో ఎమ్మెల్యేలను కోల్పోతున్న మీ గులాబీ పార్టీ ఇప్పుడు కండువలు దుల్పి మెడలేసుకునేంత గొప్ప పని ఏం చేయబోతున్నదో. ఇంకేందే అందరాకం అట్లా ఏడ్చేడ్చే మా కారు పార్టీని నేలకు పట్టిత్తిరి. ఫామ్ హౌస్ ఇడిచి బయటికి రాని దొర, ఎమ్మెల్యేలను కూడా దగ్గరికి రానియని దొర, తల బిర్రున్న దొర అని ఇట్లా ఏడ్చి ఆగం పట్టిత్తిరి మా కేసీఆర్ సార్ను. అందుకే మా కేటీఆర్ సారు ఇంకో గొప్ప కార్యాన్ని ముంగటేసుకోబోతాండు. కేటీఆర్ సారు కొత్త ఇగురం చేయబోతున్నాడా? ఏంటిదది? తెలంగాణ అంతటా పాదయాత్ర చేసేందుకు బయలుదేరబోతాడు మా కేటీఆర్ సారు. కేసీఆర్ సార్ చేసిన మంచి మంచి పనుల గురించి తెలుసుకునేటందుకు, రేవంతాల్ సార్ సర్కారు చేయని పనుల గురించి అరుచుకునేటందుకు, పల్లెన పాదయాత్ర చేసేందుకు బయలుదేరుతాడు. అట్లనే మా కారు పార్టీకి దమ్ము లేదు అని చెప్తున్న చెయ్యి పార్టీ దుమ్ము దులిపేటందుకు, పల్లెనే ఉన్న మా గులాబీ తమ్ములను ఏకం చేసేందుకు కదులుతాండిగా. ఓ ఏకమై ఏం చేస్తారయ్యా? మీ కారు పార్టీ సర్కారు చక్కగా పాలించలేదనే కదా ప్రజలు మిమ్ముల పక్కకు కూసుండబెట్టి చెయ్యి పార్టీకి పగ్గాలప్ప చెప్పిండ్లు. ఓ అట్లా అప్పచెప్పే ఆగమవుతున్నామని అదే జనాలు ఏడుతారట. ఎరికేనా నీకు? ఆ జనాల ఏడుపు వాళ్ళ గోడును తెలుసుకునేటందుకే మా రామన్న బయలుపోతాండు. ఏమనుకుంటారు కారా? ఆయన గీ పాదయాత్రలతోని ఏం ఒరుగుతుంది తాత? ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా షర్మిలక్క పాదయాత్రలు చేసింది. ఎన్ని సీట్లు గెలిచింది? నీ షర్మిలక్క చేసింది ఓ పాదయాత్ర అని మనసులకు కూలిచ్చి మందిని జమ చేసుకొని చేసిందట ఆమె పాదయాత్ర. పాదయాత్ర అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ చేసింది పాదయాత్ర. అట్లనే ఆ తర్వాత జగనాల్ సార్ చేసింది పాదయాత్ర. మొన్నటికి మొన్న మన లోకేశం బాబు సార్ చేసింది పాదయాత్ర. ఇప్పుడు మా కేటీఆర్ సార్ చేయబోయేది పాదయాత్ర. గుడిసె తిరుక్కుంటా మనిషి మనసులో ఉన్న బాధలను అరుచుకునుడు పాదయాత్ర. అగో అసలు పాదయాత్ర చేయబోతాడు మా కేటీఆర్ సారు. అయితే ఇప్పుడు గా తీరుగానే మీ కేటీఆర్ సారు పాదయాత్ర చేయబోతున్నాడు అంటావు, అంతేనా? మళ్ళా అంతేనా అంటే తుప్పిరి తలికేదానా? అప్పటిసారి నేను చెప్తాంటే నీ చెవులు కుక్కలు ఎత్తుకపోయినా నీ వాళ్ళు కదా నువ్వు ఇంత. ఇప్పుడు మనకు ఎప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది తెలియదు. మన ఊళ్ళో ఉన్న పెద్ద తిరుపతి రెడ్డి, ఆ శ్రీనివాస్ రెడ్డి, అట్లనే ఆ మామిడి ఐలోని, ఆ ఎంకడి కానీ సమ్మాలు కానీ వీళ్ళందరినీ జమ చేయి. మన వాళ్ళందరూ కండువాలు పాత ఎక్కడున్నాయి అవన్నీ దులిపి రెడీ చేసి పెట్టువాను. మనం కేటీఆర్ సార్ మన పాదయాత్రకు రెడీ కావాలి చెప్పు వాళ్ళందరికీ, మర్చిపోకు మరి. అది కాదే తాత, ముందుగల మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీల షేరింగ్ కాకుండా చూసుకోమని చెప్పరా? అదే గీ పాదయాత్రలు ఓట్లకు ముంగట వేసుకుంటే మాయ గాని దోసే తుప్పిరితాలు కదనా మళ్ళీ అట్లా మాట్లాడతామేందే? ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయి అసొంటి తాల్తుపచ్చి నాయకులు మా పార్టీలో ఉండాల్సిన అవసరమే లేదు. ఒకలెంకోగలు అందరాకం ఎమ్మెల్యేలు లైన్లు కట్టి వేరే పార్టీలకు పోయినా కూడా మాకేం కాదు. మా కారు పార్టీ డ్రైవర్ మా కేసీఆర్ సారు ఒక్కడు చాలు మళ్ళీ మా కారు పార్టీ సిగురించేదందుకు. మా కారు పార్టీ అంటే వట్టి అల్లాటప్ప పార్టీ అనుకుంటున్నాం. అనే
తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన పార్టీ. అంత తెగించి కొట్లాడి ఆఖరికి అధికారం వచ్చినాక వాళ్ళ సచ్చిన లీడర్లకే పెద్ద పీటలేసి కూర్చుండబెట్టిన మీ కేసీఆర్ సారు ఇప్పుడు గదే వలస జీవులు కష్టకాలంలో ఉన్న మీ కారు పార్టీ నీడిచి వేరే పార్టీలకు జంపు కాబట్టే. ఓ అవన్నీ చూస్తున్నా మా కేసీఆర్ సార్ మారలేదు అనుకుంటున్నావా? మారిండు మంచిగా బుద్ధి వచ్చింది. అందుకోసమే అట్లా పోయిన లీడర్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మన కాళ్ళు మొక్కి కారు పార్టీల కత్తా అన్న కూడా అసలుగా తీసుకోవద్దని అంటాడు. అంటే మరి అట్లా ఉండాలి. సరే వాళ్ళు మీ పార్టీల కచ్చుడు ముచ్చట అటు ఉంచు గాని ముందుగా మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకునే సంగతి చూసుకోరాదు రీ. సరే అమ్మా, అధికారం సంగతి మాకు ఎరికే కానీ ఇప్పుడు ఏపీలో మన జగనాల్ సార్ సంగతి కూడా మా కారు పార్టీ కథలు ఎక్కనే తట్టున్నదట కదా పిల్ల. ఇంకా నయ్యం మా కారు పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కాబట్టి నెలకొక్కల చొప్పున పోయినా కూడా మా పార్టీ ఖాళీ అయ్యేటందుకు 3-4 ఏళ్ళన్నా పడుతుంది. కానీ జగనాల్ సార్ పార్టీ ఖాళీ అయ్యేటందుకు ఒక ఏడాది కూడా సరిపోయేటట్టే లేదుగా. ఈ అక్క కథ చూడు. అవునే, ఇప్పటికే జగనాల్ సారు ఏదైనా మీటింగ్ పెడితే ఇన్నొద్దులు అడ్డం నిలు మాట్లాడిన సీనియర్ లీడర్లు ఎవ్వలత్తలేరట. అంటే గీ లెక్కన పంక పార్టీ కూడా కాలయ్యే కథే కనబడుతున్నది. యాగా లీడర్లు జంప్ అయినంత మాత్రాన పార్టీలకు ఏమైతుంది పిల్ల? పార్టీలు ఉన్న కార్యకర్తలు ఖాళీ కాకుండా చూసుకోవాలి. అంతేందుకు మా కారు పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళల్లో అసలు చెయ్యి పార్టీ ఉన్నదా లేదా అన్నట్టు ఉండే. కానీ ఇప్పుడు ఏమా వాళ్ళు అధికారంలో కూర్చునే మేము పక్కకు కూర్చునే కథ అయిపోయా. అది జనాలు తలుచుకుంటే ఎంతల్లా. అవునవును, అధికార పార్టీ తప్పిదాలే అవతల పార్టీకి ఊపిరిని పోతాయి. అందుకే కదా రేవంతాల్ సార్ సర్కారు అధికారంలోకి రాగానే ఇతరన్న ఇంద్రమ్మ ఇండ్లు ఏడబాయే. ఇండ్లు అడుగు జాగలున్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఏడబాయే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇండ్లు అడుగు జాగలు ఇస్తా అన్నారు. ఏడబాయే. రైతులకు ఇత్తనన్న 15,000 రూపాయల రైతు బంధు. ఏడబాయే. కూలీలకు ఇత్తనన్న 12,000 రూపాయలు. ఏడబాయే. వారికి ఇత్తనన్న 500 రూపాయల బోనసు. ఏడబాయే. ముసలోళ్ళకి ఇత్తనన్న 4,000 రూపాయల పింఛన్ పైసలు. ఏడబాయే. చదువుకునే పిల్లగాళ్ళకి ఇత్తనన్న 5 లక్షల రూపాయల బోనస్ కారట్లు. ఏడబాయే. ప్రతి మండలానికి కట్టిత్తనన్న తెలంగాణ ఇంటర్నేషనల్ బళ్ళు. ఏడబాయే. ప్రతి మహిళకు ప్రతి నెలకు ఇత్తనన్న 2,000 రూపాయల మహాలక్ష్మి పథకం. ఏడబాయే. చెప్పుకుంటా పోతే రేవంతాల్ సార్ సర్కారు చేయాల్సిన పనులు ఇంకెన్నున్నాయి. అగో అవి బయట పెట్టేదందుకే మా రామన్న నడుము కట్టిండు. ఇల్లుకు పల్లెకు తిరుగుతాడు చూడు. అయ్యో, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా అయితేనే లేదు. చేస్తారా ఆగరాదు జర ముసలాడ. ఓ పథకం వెనుక ఓ పథకాన్ని ఖతం చేస్తారు. జర ఆగు. సర్కారు ఆ పనులన్నీ చేసేదాకా మా కారు పార్టీ విడిచిపెట్టదని చెప్పేటందుకే మా కేటీఆర్ సార్ ఈ పాదయాత్ర చేయబోతాడు. కానీ ఆ పాదయాత్ర ఎప్పుడు అనేది చక్కగా తెలుస్తలేదు పిల్ల. సరిగా నువ్వైతే కడమ వార్తలు చదువుకో, నేను పోయి మా కార్యకర్తలకి ముచ్చట చెప్పి మీటింగ్ పెట్టుకోవాలి మేము. కానీ చూసినారులా, బీఆర్ఎస్ పార్టీని మళ్ళా రువ్వడి మీద ఊరికిచ్చేనికి కేటీఆర్ సారు పాదయాత్ర షురూ చేయబోతున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. చాలా మంది కారు పార్టీ కార్యకర్తలు కూడా గదే కోరుకుంటున్నారట. చూడాలి మరి కేటీఆర్ సారు పాదయాత్ర కార్యం ఎప్పటి నుంచి షురూ చేస్తాడో, దాంతో కారు పార్టీకి ఏ మాత్రం ఫాయిదా అవుతుందో. ఇక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా జల్దీ చూసారుగా. తెచ్చి పెట్టమ్మా డ్యూటీలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా. ఆగు, బల్లె చూస్తే పిలగాన్లైతే ఎవ్వలేరు గాని ఎవరికో టీచర్ పాఠాలు చెప్తున్నట్టున్నదని పరేషాన్ అవుతున్నారు కదా. పిలగాన్లకు పాఠాలు చెప్తున్నది నిజమే చూడుండ్రి. ఓష్ని బడంతా తిరిగిన సుతం గీ 2 పిలగాన్లే ఉన్నారు కదా. ఇక ఒకరు 1వ తరగతి చదివితే ఇంకోళ్ళు 2వ తరగతి చదువుతున్నాడట. ఈ వీళ్ళిద్దరి కోసమైనా బల్లె చదువు చెప్పాలని గీ పంతులు రోజొచ్చి వాళ్లకు చదువులు చెప్తున్నాడు అన్నట్టు. కోనసీమ జిల్లా రాజోలు కాడున్న ఒక సర్కార్ బళ్ళే గానొచ్చింది ఇది. ఒక టీచర్గా పనిచేస్తున్నాను. అయితే పాఠశాలకు 1-2 తరగతులు మాత్రమే ఉన్నాయి. మిడ్జింగ్ ఎఫెక్ట్ తోటి కొంత రోజులు అది తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేశాను. గతంలో ఒక కుర్రాడు ఉన్నాడు, దాంతో మా స్కూల్ రెండింగ్ పెరిగింది రోజు. గదన్నట్టు ముచ్చట. గీ బల్లె చదవనికి పిలగాన్లే అత్తలేరట. అయినా కూడా ఉన్నిద్దరు పిలగాన్లకు చదువుతో పాటు పగటిల్లి బువ్వ కూడా పెడుతున్నారట. బల్లె గిన్ని మంచి సౌలతులున్నా కూడా చాలా మంది ప్రైవేట్ బళ్ళకు పోతున్నారు గాని సర్కార్ బళ్ళకైతే అత్తలేరని చెప్పుకొచ్చిండు టీచరు. ఉన్న పిలగాన్లనిద్దరిని పెద్ద బల్లె ఎత్తే బడి మూత పడుతుంది. అటెన్కాలొచ్చే అంగన్వాడి పిలగాన్లకు తిప్పలైతదని గీ తీరుగా నడిపిస్తున్నామని చెప్పుకొచ్చిండు పంతులు. కామన్ గా బల్లె పిలగాన్లు ఎక్కువ ఉండి చదువు చెప్పే టీచర్లు లేరనే ముచ్చట్లు
ముచ్చట్లు బగ్గనే ఇన్నాం గాని ఇద్దరు పిలగాండ్లున్న బల్లే కూడా చదువు చెప్తున్నారంటే చాలా చిత్రంగానే ఉన్నది పోన్రి గీ ముచ్చట. ఏటీఎంలు వాళ్ళగొట్టి పైసలు ఎత్తుకపోయినోళ్లను చాలా మందినే చూసినాం. కానీ గిడ చూడుండ్రి, ఏటీఎం సెంటర్ల మిషనే లేకుండా మాయం చేసిండ్రు దొంగ బడవెగాళ్ళు. కామారెడ్డి జిల్లా బిచ్కుందల జరిగింది ఇది. అగో చూసిండ్రు కదా, ఏటీఎం ముంగటున్న అద్దాలు మొత్తం వాళ్ళగొట్టిర్రు బద్మాషగాండ్లు. మరి ఎన్నొద్దుల కాడి నుంచి గీ ఏటీఎం కు సూటి పెట్టిండ్రో ఏందో గాని దొంగోలు రాత్రిపూట వచ్చి గీ ఏటీఎం నెత్తుకపోయినరట. గిట్లా మిషన్లకెంచి పైసలు కొట్టేసుడు పెద్ద రిస్క్. డైరెక్ట్ ఏటీఎం మిషన్ ఎత్తుకపోతే ఒక పని అయిపోద్దాను అనుకున్నారో ఏందో గాని ఎవ్వలకు అనుమానం రాకుండా అద్దుమరాత్రి పూట మూతులకు మాస్కులు పెట్టుకోనొచ్చి ఏటీఎం మిషన్ మాయం చేసిండ్రట. గిట్లా ఇదంతా ఆడున సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ముచ్చట మీద బ్యాంకు మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు దొంగలను పట్టుకునే పనిలా పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్, దొంగలు ఏటీఎం మిషన్లనే గీ తీరుగెత్తుకపోతున్నారంటే రేపు జూలై సినిమాల లెక్క బ్యాంక్ లాకర్లను కూడా అమాంతం ఎత్తుకొని అవతల పడతారు కావచ్చు కదా. వారేవా, సముద్రంలో ఓడలెక్కనే రయ్యమని ఎట్లా దూసుకపోతున్నదో చూడుండ్రి. రైలు నీళ్ళ మీద నడిచే కొత్త రకం రైళ్ళని గిట్లా తయారు చేసిండ్రా ఏందని అనుకునేరు. గివి మన తాడుండే లోకల్ రైళ్లే, కాకపోతే వరద నీళ్ళలో నడిచే వరకు గీ తీరుగా కానొచ్చినాయి. అయితే రెండొద్దుల కాంచెల్లి ముంబైలో మస్తు వానలు పడ్డాయి కదా, ఆడున్న రైల్వే స్టేషన్లు కూడా నీళ్ళల్లో మునిగిపోయే వరకు ప్లాట్ఫామ్ల మీద దాకా నీళ్లు చేరినాయట. గందుకే రైళ్లను కూడా నిలిపేసిండ్రట ఆఫీసర్లు. కానీ ఇప్పుడు జర వరదలు తగ్గే వరకు మళ్ళా లోకల్ రైళ్లను షురూ చేసిండ్రు. ముంబైలో అసలుకే లోకల్ రైళ్లు లేని కామన్ పబ్లిక్ బతకలేని పరిస్థితి. గందుకే మోకాల లోతు నీళ్లున్న సూతం పబ్లిక్ కోసం గిట్ల రైళ్లను నడిపించిరన్నట్టు. ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు నీళ్ల మీద నడిచే రైలు అనుకుంటా మస్తు పరేషాన్ అవుతున్నారు చూసినోళ్ళందరూ. పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇవుల్లా ఇవాళ టికాపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిజంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉంటాం అలా, టాటా, నమస్తే.